బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం చుట్టూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరుస్తూ రాజకీయ పార్టీల తోరణాలు, మతానికి సంబంధించినటువంటి అంశాలు, ఫ్లెక్సీ షాప్ల యజమానులు బోర్డులు కట్టు అవమానిస్తూ ఉన్నారు. ఈ ఘటనపై గత వారం రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నాము. పోలీస్ అధికారులకు విన్నపాలు ఇస్తూ ఉన్నాము. ఈరోజు గ్రీవెన్స్ రోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్కి గాను కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి భవిష్యత్తులో ఎవరు అక్కడ ఎటువంటి ఫ్లెక్సీలు కానీ తోరణాలు కానీ కట్టకుండా ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు. ఒకలాగా అట్లా ట్రెస్పాస్ చేసి ఎవరైనా కట్టినట్టయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. దయచేసి ఈ సందర్భంగా మరొకసారి రాజకీయ పార్టీలకి, ఫ్లెక్సీ షాప్ల యజమానులకి, వ్యక్తులకి మళ్ళొకసారి మేము సూచన చేస్తా ఉన్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇంటెన్షనల్ గా మీరు డిస్రెస్పెక్ట్ చేస్తూ తగ్గించే ఏర్పాటు చేస్తే మేము ఎవరిని బతిమలాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇంకోసారి అంబేద్కర్ గారిని తగ్గియాలి అనే ఆలోచనతో పోస్ట్ ఆఫీస్ సెంటర్ కూడలిలో అంబేద్కర్ గారి చుట్టూ ఏదన్నా కడితే మాత్రము మా అమర్యాదగా ఉంటుంది మీ పట్ల అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్. అందరికీ జై భీమ్. మన అంబేద్కర్ కూడలి ఏదైతే పోస్ట్ ఆఫీస్ సెంటర్ ఉందో మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉంటుంది. అయితే అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా ఆ సర్కిల్ మొత్తం కూడా అనేక పార్టీలు, ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల జెండాలు కట్టడం జరుగుతుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పడం లేదు. రాజకీయాలు చేసుకోండి, కానీ మహనీయులను గౌరవించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మారపాక రమేష్ అన్న తీసుకున్న నిర్ణయము చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. ఎందుకంటే మహనీయులను అవమానించే కరంగా ఈ పార్టీ జెండాలతో సంబంధం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించిండో మీరు అది గుర్తుపెట్టుకొని మీరు రాజకీయాలు చేయండి. కానీ మీ రాజకీయాల కోసం అంబేద్కర్ చుట్టూ పార్టీ జెండాలు కట్టి, సచిన వాళ్ళ బ్యానర్లు కట్టి మీరు దేనికి సంకేతం? దయచేసి ఆ మహనీయుని అగౌరవపరచొద్దని చెప్పడం జరుగుతుంది. మారపాక రమేష్ అన్న మొన్న ఉన్నట్టు కుండలు బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం జరిగింది. దానికి స్పందించి నేను కూడా మాట్లాడడం జరిగింది. అన్న మీకు స్వాగతిస్తున్నాం, మీతో పాటు మేము కూడా మీ వెనక నడుస్తామని చెప్పినాం. ఎందుకంటే అంబేద్కర్ మహనీయుడు, ఇక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న మనుషులకి ఆదర్శనీయమైన అలాంటి మనిషికి అగౌరవపరిచే విధంగా ఏ రాజకీయ పార్టీలైనా కానీ ఏ సచినోడి ఫోటో పెట్టినా కూడా మేము ఇక్కడ నుంచి ఊకునేది లేదు. దయచేసి అంబేద్కర్ గురించి అంబేద్కర్ వాదులుగా తక్షణమే ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చినాము. మంచిగా సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటానని చెప్పి కమిషనర్ గారికి కూడా లెటర్ పంపుతానని చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారికి కూడా పంపుతానని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్. అందరికీ జై భీమ్లు. గత వారం రోజుల నుంచి జరుగుతున్న మారపాక రమేష్ తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము ముందుకు సాగుతున్నాము. ఈ విషయంపై గత వారం రోజులు జరుగుతున్న పోరాటాన్ని ఎవ్వరు కూడా కనీసం మెదడుకు ఎక్కని విధంగా, వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి తోచిన విధంగా, వాళ్ళకి అనుకూల రీతిలో నడుచుకోవడం ఇది మాత్రము చాలా బాధాకరమైన విషయము. మహనీయుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ చుట్టూ తోరణాలు కడుతున్నారు, దానికి కొంచెం స్పందించండి అని పెద్దల దగ్గరికి పోతే మమ్మల్ని చిన్నచూపు చూసి ఈ రోజు కూడా అదే విధంగా కట్టి ఉండడం జరిగింది. వాటిని ఎంత తొందరగా అయితే తొందరగా తీసే విధంగా ప్రయత్నం చేయాలని నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను.